వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. కారు పార్టీలోకి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో దశాబ్ద కాలం నుంచి జీవనం సాగిస్తూ రాజకీయంలో ఎన్నో పదవులు అనుభవిస్తున్న నాయకుడు, మాజీ మంత్రివర్యులు, జైత్యాల ఎమ్మెల్యే మాజీ జీవన్ రెడ్డి గారు పార్టీ మారబోతున్నాడా అంటే అవుననే చెప్పాలి. ఎందుకు కాంగ్రెస్ లో శతాబ్దం నుంచి కూడా ఆయన జీవనం సాగిస్తూ వస్తున్న జీవన్ రెడ్డి గారికి చేదు అనుభవం ఎదురవుతుందా? ఎందుకు సీనియర్ లీడర్ కి అంత గౌరవం దక్కట్లేదా? ఎందుకు సీనియర్ లీడర్ కి అన్ని పదవులు, నామినేటెడ్ పదవులు ఇవ్వనందుకే ఆయన ఈ రోజు మంచి మార్చుకున్నాడా? ఈ మధ్య కాలంలో పదే పదే జీవన్ రెడ్డి గారు కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తున్నాడు అధికార పార్టీ పైన. పార్టీలో కొనసాగుతూ పార్టీలో గతంలో ఎన్నో పదవులు అనుభవించిన మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు వరుసగా పార్టీ పైన ఎందుకు విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు? ఈ మధ్య కాలంలో తరచుగా పార్టీ కార్యకర్తలతోనే, ఆయన వర్గం అనుకుంటున్న నాయకులతోనే తరచుగా వరుస భేటీలు చేస్తున్నాడు. అంటే ఆ భేటీ వెనకాల పరమార్థం ఏంటంటే పార్టీ మారబోతున్నాడు. కిందున్న ఆయన అనుకున్న నాయకులకు, ఆయన కార్యకర్తలకు, ఆయన ఎన్నుకున్న వాళ్ళకి చెప్పే ప్రయత్నం, పార్టీ మారదమా ఎలా ఉంటది, పార్టీ మారకపోతే ఎలా ఉంటుంది, ఎందుకు ఈ మధ్య కాలంలో రాజ్యసభ సీటు మీద చాలా మంది నాయకులు దాని మీద ఆశలు పెట్టుకున్నారు. ఆశలకు నీళ్లు జల్లినట్టయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కేవలం పదవులు దక్కనందుకే ఈ రోజు సీనియర్ నాయకులు ఇలాంటి ఆలోచన చేస్తున్నారా? కార్యక్రమానికి రెడీ అవుతున్న జీవన్ రెడ్డి గారు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇలాంటి ఆఫర్లు వస్తున్నవి, ఎలాంటి వాళ్ళు పదవులు ఇస్తామని ఆశ చూపే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అవుతుందని అనుకోవాలా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్న నాయకులే, కాంగ్రెస్ లో ఏ పార్టీ లేకున్నా అనుభవంతో కూడుకున్న సీనియర్ నాయకులకు ఎందుకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో గౌరవం దక్కట్లేదని పదే పదే మీడియా సమావేశంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అనుభవం గల వ్యక్తులకు ఆ గౌరవం దక్కనందుకే ఇలాంటి డిసిషన్లు తీసుకొని పార్టీ మారబోతున్నాడు అన్నట్టుగా సంకేతాలు వస్తున్నవి. అవి నిజమనే చెప్పుకోవాలి. మాజీ మంత్రివర్యులు, మాజీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నప్పటి నుంచి కూడా పార్టీలో కొనసాగుతూ వస్తున్నాడు. ఎన్నో పదవులతో ముందుకు పోయిన అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పదవుల్లో ఇప్పుడున్న నాయకులకు ఈయనకు గౌరవం ఇవ్వట్లేనందుకేనా ఈ రోజు పార్టీ మారబోతున్నాడు అని మీడియాకు లీకులు వస్తున్నాయి. అంటే జీవన్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. త్వరలోనే జీవన్ రెడ్డి గారు కారెక్కబోతున్నాడు, ముహూర్తం కూడా ఖరారవుతుందని చెప్పే కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నవి. చూడాలి జీవన్ రెడ్డి గారు భవిష్యత్తులో ఏ పార్టీలో కొనసాగుతాడు, ఏ పార్టీలో వెళ్ళబోతున్నాడు అనే అంశాల మీద ఆయననే సమావేశంలో ఆయననే చెప్పే ప్రయత్నం చేస్తాడో చూడాలి. చూస్తున్నాం మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.